నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రబీ సీజన్లో రైతాంగం పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలని వ్యవసాయ పౌర సరఫరాల అధికారులకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం పలు విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి ధాన్యం సేకరణ కొనుగోలు అంశాలపై సమీక్షించారు. రైతు సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. మధ్యవర్తులు దళారుల బారిన పడిన రైతులు మోసపోకుండా ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న కనీస మద్దతు ధరలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు పి శ్రీకర్, కె మాధవి, డి అఖిలలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై జరిగిన దాడికి నిరసనగా పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకూరులో గురువారం సమావేశం నిర్వహించారు. మృతి చెందిన సుమారు 28 మంది యాత్రికుల ఆత్మలకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు, పంచాయతీ సిబ్బంది, గ్రామంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగస్తులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రక్రియను చట్టపరమైన సూత్రాలకు కట్టుబడి నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రెవెన్యూ సర్వే సిబ్బందిని ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం రెవెన్యూ సర్వే సిబ్బందితో సమావేశం నిర్వహించి 2వ దశ రీసర్వే ప్రక్రియ నిర్వహణపై సమీక్షించి మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా రీసర్వే కార్యకలాపాలు సజావుగా నిర్వహించాలని అన్నారు. రెవెన్యూ రికార్డులోని లోపాలను సరిదిద్దడం, భవిష్యత్తు తరాలకు నిర్మాణాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయడమే సర్వే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పి గన్నవరం నియోజకవర్గంలోని గంటి పెదపూడి లంక వద్ద గోదావరి నదీ పాయ మధ్యలో నిర్మిస్తున్న వంతెన పనులకు సంబంధించి అవరోధాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు సహకరిస్తామని నేపాల్కు చెందిన ఈ ప్రాజెక్టు టీం లీడర్ పవన్ ఖర్గే అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బృంద సభ్యులతో కలిసి వంతెన నిర్మాణ పనులను పరిశీలించి అనంతరం మాట్లాడారు. ఇంతవరకు నిర్వహించిన 27 కోట్ల రూపాయల పనులకు సంబంధించి బిల్లులు చెల్లించలేదని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఆవేదనగా చెప్పారు. అలాగే భూములిచ్చిన రైతులకు సంబంధించి 2.5 కోట్ల రూపాయలు చెల్లించలేదని రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ ఈ అంశాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, ఈ విషయంలో బృంద సభ్యులు సహకరించాలని వారిని కోరారు. ఏం లేదు, ఇక్కడ గండి పదపూర్లో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిని అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురువారం రావులపాలెం సెంటర్లో శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 రోజుల నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. మొదటి రోజు నిరసనలో భాగంగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాలని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. జన సైనికులు ఉన్నా సరే వారికి తీవ్ర సానుభూతి తెలియజేస్తూ ఈ తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం, దానిలో భాగంగానే నిన్న రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ జెండాను అవతరణ చేయటం, అదేవిధంగా గత రాత్రి మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కొవ్వొత్తులు రాలి నిరసన వ్యక్తం చేస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా కొవ్వొత్తులు రాలి ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో శ్రీనివాసునికి జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ కళ్యాణ తంతు భక్తులకు నేత్రపర్వమైంది. అలంకరించిన వేదికపై కళ్యాణ మూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, దేవస్థానం తరపున ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణ మూర్తులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శాస్త్రోక్తంగా అన్ని లాంఛనాలను పూర్తి చేసిన అర్చకులు శుభముహూర్తాల సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. అనంతరం మాంగళ్య ధారణ, తలంబ్రాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్లే అభివృద్ధిని చూడగలిగిన గ్రామాలు తణుకులో స్పష్టం చేసిన వెంకటరాయపురం మాజీ ఎంపీటీసీ బల్సు. ఎండల్లో ఎండకుండా, వర్షంలో తడవకుండా తణుకు చిరు వ్యాపారులకు గొడుగులు అందజేసి రక్షణ కల్పించిన ప్రముఖ దాత సుజాత. పాల్గొన్న మానవతా సంస్థ సభ్యులు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ఎంపీడీఓ విశ్వనాథ్. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు. కూలీ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కూలీలు. పంటల సాగు విస్తీర్ణం అనుసరించి నీటి తీరువ పనులు వసూలు చేయాలి. రాజమండ్రిలో రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు. కాశ్మీర్ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరిన సర్పంచ్ కరటూరి. రబీ సీజన్లో రైతులు సరఫరా చేసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో ప్రత్యేక సమావేశం. మౌనం పాటించి నివాళులర్పించిన గ్రామస్తులు. రీసర్వే ప్రక్రియలో చట్టపరమైన సూత్రాలను పాటించాలి. అమలాపురం కలెక్టరేట్లో ఉద్యోగులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. గంటి పెదపూడి లంక వద్ద చేపట్టిన వంతెన పనులను పరిశీలించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.